హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా ఒక చిన్న మాట, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదండి. ప్లీజ్ అండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, ఎలా చేయాలి ఏంటో నాకైతే తెలియదు కదండి. నేను యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం. యూట్యూబ్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అవి అందులో చూసే నేను చిన్న చిన్న ప్రయోగాలు చేస్తున్నాను. అయితే ఏంటంటే నాకు అవి పెట్టేటప్పుడు రాసి పెట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి. దయచేసి ఏమనుకోకండి. మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటాను. మా ఆయనగారు అయితే ఫస్ట్ వద్దన్నారు నాకు ఇది నేను ఇలా చేయడం. ఎందుకంటే నాకు చదవడం రాయడం సరిగా రాదండి. ఇంగ్లీష్ అయితే అస్సలు రాదు. మీరు కామెంట్ రూపంలో తెలుగులోనే పెట్టాలనుకుంటున్నాను. నేను తెలుగులోనే పెడుతున్నారు చాలామంది, అలాగే పెట్టండి. ఎందుకంటే నీకు సరిగా రాదు కదా, వద్దొద్దు అనేసారు. ఛానల్ నుంచి నాకు యూట్యూబ్లో ఇలా వంటలు చేసి పెట్టడం చాలా నాకు ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అండి. ఇప్పటికీ మా ఆయన గారిని నేను ఒప్పించగలిగాను. ఇప్పటికి సరేలే, నీ ఇష్టం, నీ బాధ నువ్వు పడాని అన్నారు. ఒకవేళ తప్పులు ఏమన్నా ఉంటే కనుక నేను సరి చేసుకుంటాను. నా కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు, యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది అని ఒక నమ్మకం నాకు ఉన్నదండి. నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను మీ లైక్ వల్ల, మీ సబ్స్క్రైబ్ వల్ల నేను నమ్ముచున్నాను. ప్లీజ్ అండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మీరు చూద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఇదిగోండి స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఇదిగోండి 3 ఎగ్స్ నేను పగలగొట్టు పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. ఇదిగోండి కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు. ఇదిగోండి ఆమ్లెట్కి రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను. సాల్టు తగినంత. ఇదిగోండి కొంచెం పసుపు, తర్వాత కారం తగినంత. ఇదిగోండి గరం మసాలా. ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే అయిపోయిందండి. ఇదిగో చూడండి సన్ఫ్లవర్ ఆయిల్. నేను ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్లో వాడతానండి, ఎందుకంటే నాకు ఇంట్లో చిన్నపిల్లలు కదండి, 3. అయితే ఏంటంటే ఆరోగ్యానికి కూడా మంచిది, చక్కగా ఫ్యాట్ అది పట్టదు అనేసి నేను, నాకు ఒక నమ్మకం. చాలా కాలం నుంచి కూడా నేను సన్ఫ్లవరే వాడతానండి. ఒక ప్యాకెట్ అయిపోయింది, రెండో ప్యాకెట్ ఓపెన్ చేశాను. చూడండి ప్యాన్ వేడెక్కింది, ఆయిల్ వేసుకున్నాను. చూద్దామండి. కర్రీకి రెడీ చేసుకుంటాను అండి. ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇదండి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసాను. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక్క నిమిషం ఆగుదాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయేమో చూద్దామండి. ఫ్రై అయిపోయినాయండి. మా పాప చూడండి ఏడ్చేస్తుంది. అదిగో వచ్చేస్తుంది. రే తల్లి ఇచ్చుడు ఇచ్చుడు. హాయ్. అమ్మో మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుందండి.
చూడండి, తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కారం కొంచెం తక్కువగానే వేసుకున్నామండి, ఎందుకంటే గరం మసాలా వేస్తాం కదండి, దాని గురించి. అయిపోయింది. కొంచెం వాటర్ పోసేద్దాం. వాటర్ కొంచెం దగ్గరగా వచ్చే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని వెయిట్ చేద్దామండి. ఇదిగోండి, ఆమ్లెట్ అయితే చిన్న పీసులు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక్క 2 నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం. ఒకసారి చూద్దామండి. కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడే మనం ఇవి కట్ చేసి పెట్టుకున్న వేసేద్దామండి ఆమ్లెట్లు. చూడండి, వేస్తాను. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేద్దాం. సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దాం. సిమ్లోనే పెట్టుకుందామండి. ఒకసారి చూద్దామండి. అయిపోయిందండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. తక్కువ టైంలోనే తొందరగా అవ్వాలంటే చూడండి, ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్దాం. కొంచెం టేస్ట్ చూద్దాం. ఇదిగోండి, చూడండి ఎంత బాగా వచ్చిందో పీసుల కింద. చూడండి, ఇదిగోండి ఎగ్ ఆమ్లెట్. ఇదిగోండి ఆమ్లెట్. బాగుందండి, సూపర్. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతాను.